Okay, dear student, now let us see question number 8 from 1B. 2 marks la question number 8 same as question number 7 లాగానే 7 లాగానే మనకు క్వశ్చన్ నెంబర్ 8 కూడా అట్లానే ఉంటుంది, డిఫరెన్షియేషన్ చేయడము. ఓకేనా, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఇక్కడ మూడు ఉన్నాయి అంటే మనం 3 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి అంతే. చూడండి, లాగ్ ఆఫ్ ఒకటి అయిపోయింది, సైన్ ఆఫ్ 2 అయిపోయింది, లాగ్ ఎక్స్. సో 3 అవ్విస్తున్నా కూడా 3 సార్లు చేయాలి అంతే. ఫైండ్ డివై బై డిఎక్స్ అంటున్నాడు. ఓకేనా, డివై డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్. సో ఫస్ట్ స్టెప్ మనకు తెలుసు, ఈ ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ యాస్టీస్ క్వశ్చన్ రాస్తాం. తర్వాత ఈ స్టెప్ అందరికి కామనే కదా, ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ అని రాస్తాం. వై యొక్క డిఫరెన్షియేషన్ ఏంటిదమ్మా, డివై బై డిఎక్స్. వై యొక్క డిఫరెన్షియేషన్ డివై బై డిఎక్స్. ఇప్పుడు ఏమైతే చూడండి, ఫస్ట్ ఎవరు లాగ్తో ఉండాలి అంటే లాగ్ యొక్క డిఫరెన్షియేషన్ అంటే లాగ్తో చేసినప్పుడు ఇట్లా చూడండి, లాగ్ ఆఫ్ ఎక్స్ కదా, లాగ్ ఎక్స్ లాగ్ అనమాట. లాగ్ డిఫరెన్షియేషన్ ఏంటిది 1/x కదా, లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటిది 1/x. మనకి లాగ్ ఎక్స్ కాదు, ఇది లాగ్ ఆఫ్ సంథింగ్ ఉంది కదా. ఓకే, లాగ్ ఆఫ్ సంథింగ్ ఏమవుతుంది అంటే 1/, ఇక్కడ ఏమున్నదో అదే అవుతుంది కిందికి, 1/, కిందికి వస్తుంది. లాగ్ తర్వాత ఏమున్నదో అది 1/, అవుతుందమ్మా అంతే. ఓకేనా, సో లాగ్ డిఫరెన్షియేషన్ అయిపోయింది. ఇది లాగ్ యొక్క డిఫరెన్షియేషన్. ఇప్పుడు లాగ్ మూసేయాలి. ఇక్కడ ఏమనిపిస్తుంది మనకు, సైన్ అంటే సైన్ ఎక్స్ అనమాట. సైన్ ఒక డిఫరెన్షియేషన్ ఏంటిది, కాస్. సైన్ డిఫరెన్షియేషన్ ఏంటిదమ్మా, కాస్. అందుకనే సైన్ ఆఫ్ సంథింగ్ ఉంటే కాస్ ఆఫ్ సంథింగ్ వస్తుంది. సైన్ డిఫరెన్షియేషన్ ఏంటిది, కాస్ లాగ్ ఎక్స్. సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ లాగ్ ఎక్స్. సో ఇప్పుడు లాగ్ అయిపోయింది, సైన్ అయిపోయింది, 2 మూయండి. ఇప్పుడు మిగిలింది ఏంటిది ఇక్కడ, లాగ్ ఎక్స్. మళ్ళీ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x. లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x. చూడండి 3 సార్లు చేసాము. ఇది లాగ్, ఇది సైన్, మళ్ళీ లాగ్, అట్లా అంతే. ఆల్మోస్ట్ ప్రాబ్లం డన్. ఓకేనా, సో 1/x రాస్తాం. మనకు తెలుసు కదా, కాస్ బై సైన్. చూడండి, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. కాస్ బై సైన్ అయితే కాటే కదా, అందుకని కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ రాయొచ్చు. కాస్ బై సైన్ కాట్ కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, 1/x కాట్ లాగ్ ఎక్స్. కాస్ బై సైన్ కాట్ అయిందన్నమాట. ఓకేనా, సో దిస్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. రైట్, నా సెకండ్ వన్ కూడా చాలా సింపుల్, పెద్దగా ఏం లేదు. చూడండి, ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ సైన్ పవర్ mx కాస్ పవర్ nx. సైన్ పవర్ mx కాస్ పవర్ nx. ఓకేనా, రైట్. సో ఇక్కడ 2 ప్రొడక్ట్ ఉన్నాయి. రెండు ప్రొడక్ట్ ఉన్నప్పుడు మరి ఏం యూవీ రూల్ అప్లై చేస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ సైన్ పవర్ mx కాస్ పవర్ nx. ఓకేనమ్మా, దీని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు, 2 ఉన్నాయి కదా. 2 ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒకటి ముయ్యాలి అంటే దాన్ని యాస్టీస్ ఇలా రాస్తాం. ఇక్కడ ఏముంది, సైన్ పవర్ mx, అది ఇక్కడ రాసి దీని ఒక డిఫరెన్షియేషన్. దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా, చూసి పవర్ n ఉంటే ఫస్ట్ ముందుకు వస్తుంది, n కాస్ పవర్ n-1x. n ముందుకు వస్తుంది, ఒకటి తగ్గుతుంది కదా. మళ్ళీ కాస్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా, ఇది యాస్టీస్ రాస్తాం. కాస్ పవర్ nx అంటే n ముందుకు వస్తుంది, n కాస్ పవర్ n-1x. మళ్ళీ కాస్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. అయిపోయింది కదా. నెక్స్ట్ ప్లస్, ఇప్పుడు నెక్స్ట్ వీని ముయ్యాలి అంటే కాస్ పవర్ nx రాస్తాం కదా. మళ్ళీ ఇప్పుడు వీని ఒక డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, m ముందుకు వస్తుంది. ఓకేనా, సైన్ పవర్ m-1x. మళ్ళీ సైన్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. సో ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది అనమాట. చూడండి, లెట్ f ఆఫ్ x ఈక్వల్ సైన్ పవర్ mx కాస్ పవర్ nx. ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x వి గెట్ f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు, ఏం చెప్పాను, ఇక్కడ సైన్ ఎక్స్ మూస్తాం అంటే ఫస్ట్ ఇలా రాస్తాం, మూసేసి మిగిలిన కాస్ పవర్ nx అవుపిస్తుంది కదా ఇక్కడ, కాస్ పవర్ nx. దాని డిఫరెన్షియేషన్ ఏంటిదమ్మా, n ముందుకు వస్తుంది, n కాస్ పవర్ n-1x. మళ్ళీ కాస్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా, ప్లస్ ఇప్పుడు వీని మూసినంటే సేమ్ యాస్టీస్ రాదు, ఇది సేమ్ రాసి ఇప్పుడు వీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది. ఓకేనా, m ముందుకు వస్తుంది, m సైన్ పవర్ m మిస్టేక్ అమ్మ, చూడండి ఒకసారి, m సైన్ పవర్ m-1, m ఉంది కదా, m సైన్ పవర్ m-1x. మళ్ళా సైన్ ఎక్స్ ఒక డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. ఓకేనా, సో ఆల్మోస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు మైనస్, ఇదంతా ఒకటే టర్మ్, మైనస్ ముందుకు వస్తుంది, n నెంబర్ రాస్తాం, n రాస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ సైన్ పవర్ mx, సైన్ పవర్ 1x అంటే ఇక్కడ m+1 అవుతుంది. ఒక 2 కామన్ కాబట్టి 1+1 కాస్ పవర్ n-x. ఇది ఫస్ట్ టర్మ్. అలానే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ ఏ మైనస్ లేవు కాబట్టి ప్లస్, m ముందుకు వస్తుంది, కాస్ పవర్ nx, కాస్ పవర్ x అంటే ఇక్కడ n+1 అవుతుంది, n+1x కాస్ కాబట్టి. అండ్ లెఫ్ట్ ఓవర్ ఈ సైన్ పవర్ m-1x, ఇది n కాదు, m-1x.
So this is our next question. Okay. See the now third one. Find the derivative of f of x equal e power of sin inverse x. ఇది కూడా చాలా ఈజీనే, పెద్ద ఇబ్బంది లేదు. చాలా ఇంపార్టెంట్ కూడా. Find the derivative of f of x equal to e power sin inverse x. e power sin inverse x. ఫస్ట్ క్వశ్చన్ రాస్తాం. సెకండ్ స్టెప్ మనకు తెలిసిందే, డెరివేటివ్ అప్లై చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక డెరివేటివ్ ఏంటిదమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు, యాక్చువల్లీ మనకు తెలుసు ఈ పవర్ ఎక్స్ ఉంటే దీని డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే. ఈ పవర్ ఎక్స్ ఒక డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే. ఈ పవర్ ఎక్స్ ఒక డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే. కానీ ఇక్కడ ఏముంది, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది. మరి దీని డెరివేటివ్ ఏంటి సార్, అదే రాస్తాం. దీని డెరివేటివ్ ఇదే, కాకపోతే మళ్ళీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఒక డెరివేటివ్. ఓకేనా. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్సే రాస్తాం, మళ్ళీ దీని యొక్క డెరివేటివ్. దీని డెరివేటివ్ ఏంటిది, -1/√. ఓకే, 1 - x². సారీ, నాట్ -1 +1. -1 కాదు, +1. ఓకే. సో ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏంటిదమ్మా, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ మళ్ళీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ అంటే 1/√1 - x². 1/√1 - x². సో ఓకే. సో అల్టిమేట్గా ఏమొస్తుంది మనకు, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 పైన ఇది ఉంటుంది, కింద ఇది ఉంటుంది. సో వీట్ గెట్ ద ఆన్సర్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ /√1 - x². ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటిదట, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ /√1 - x². ఓకేనా. ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఓన్లీ టూ స్టెప్స్ ఆన్సర్స్. ఓకే. నెక్స్ట్ ఈసీ ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇక్కడ ఇక్కడ కూడా రెండు ఉన్నాయమ్మా, చూడండి. ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, టాన్ ఇన్వర్స్ ఎక్స్ రెండు ఉన్నాయి. రెండు ఉన్నప్పుడు డెరివేటివ్ ఏం చేయాలి, ఒకటి ముయ్యాలంటే ఇలా రాస్తాం. మూసి వీని ఒక డెరివేటివ్, టాన్ ఇన్వర్స్ ఒక డెరివేటివ్ ఏంటమ్మా, 1/1 + x². 1/1 + x². టాన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏంటిది, 1/1 + x². ప్లస్ మళ్ళీ ఇప్పుడు వీని ముయ్యాలి, టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా. టాన్ ఇన్వర్స్ ఎక్స్ వీని మూస్తే ఇక్కడ ఏంటి, ఇది ఎక్స్ డెరివేటివ్ 1 మనకు తెలుసు, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1. ఓకేనా. సో అలా చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా. ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటిది, ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటిది, ఎఫ్ డాష్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏమన్నా మనం, ఎక్స్ని మూస్తే వీని డెరివేటివ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/1 + x². మళ్ళీ వీని మూసేస్తాం, టాన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ ఒక డెరివేటివ్ 1. ఓకేనా. సో మనకి ఏమొస్తుంది అల్టిమేట్గా, x1 x/1 + x² + టాన్ ఇన్వర్స్ ఎక్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ టూ స్టెప్స్. టూ మార్క్స్ టూ స్టెప్స్. రైట్. కమ్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ log of tan 5x. చూడండి ఇక్కడ log tan 5x మళ్ళీ 3 సార్లు చేయాలమ్మా, log tan 5x. ఓకేనా. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log of tan 5x డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటిది, ఎఫ్ డాష్ ఎక్స్. ఫస్ట్ లాగ్ డెరివేటివ్ ఏంటిదమ్మా, 1 కదా, అందుకనే 1/tan 5x అయింది. 1/tan 5x అయింది. లాగ్ పక్కకి ఏది ఉన్నా బై రాస్తాం ఫస్ట్. ఓకేనా. సో లాగది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూడండి tan x డెరివేటివ్ ఏంటిదమ్మా, sec² కదా. tan 5x అంటే sec² 5x. tan 5x అంటే sec² 5x. tan డెరివేటివ్ sec². ఓకేనా. సో tan కూడా అయిపోయింది. మళ్ళీ 5x డెరివేటివ్ 5. లాగ్ ఇది, tan ఇది, మళ్ళీ 5x డెరివేటివ్ ఇది, అయిపోయి ఆన్సర్. ఓకేనా. సో 5 sec² 5x/tan 5x. 5 × sec² 5x/tan 5x. సో ఇది ఇక్కడ వరకు ఆన్సర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకు అల్టిమేట్గా మనకి ఏమొస్తుంది, ఇక్కడ 10 cosec 10x వస్తుంది. 10 cosec 10x. సో ఇది రాసినాక డైరెక్ట్ మీరు ఈ స్టెప్ కూడా రాయొచ్చు. ఇదంతా మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ రాసినాక దీన్ని ఏం గుర్తుపెట్టుకోండి, 5 × sec² 5x/tan 5xని ఏం రాయచ్చమ్మా, 10 cosec 10x. 10 cosec 10x అంతే, 10 cosec 10x. దీని ఆన్సర్ ఇది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ క్వశ్చన్ నెంబర్ 8.